Hi guys, welcome to Kick Kalyan Dev Vlogs. Route to Rocket 1947 to 2047 వరకు రూట్ టు రాకెట్ అంటే వేర్ల నుండి రాకెట్ వరకు మన దేశం త్యాగలనే వేర్ల నుండి మొదలై టెక్నాలజీ రాకెట్ వరకు ఎదిగిందని దీని అర్థం. వేర్లు మన గతం అంటే 1947లోటివి. బొమ్మలో చెట్టు వేర్లు మామూలు వేర్లు కావు. ఇవి మన స్వాతంత్ర సమరయోధులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తు చేస్తుంది. గాంధీజీ ఆయన అహింస, సత్యాగ్రహము మార్గంలో మనకు స్వేచ్ఛ తెచ్చిన తీరును ఇది తెలియజేస్తుంది. సుభాష్ చంద్రబోస్ త్యాగానికి మరొక పేరు. సైనికుడి వేషంలో ఉన్న సుభాష్ చంద్రబోస్ ఆయుధ పోరాటం, త్యాగం లేకుండా స్వాతంత్రం రాదని గుర్తు చేస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి మూడవ వీరిమే. ఆడవాళ్ళ ధైర్యము, తెగువకు ఆమె ప్రతీక. 1947లో నాటి నేపథ్యము. వేర్లు వెనక పాత గ్రామం ఉంది కదా, ఆ పాత గ్రామము ప్లస్ పాత రైలు బండి. ఇది 1947 నాటి పేద భారతదేశ పరిస్థితిని చూపిస్తుంది. మొదలు అంటే చెట్టు మొదలు పుస్తకాలతో తయారై ఉంటుంది. ఇది పుస్తకాలపై స్వరాజ్, ఫ్రీడమ్, ఎడ్యుకేషన్, సైన్స్, ఇన్నోవేషన్స్ అని రాయబడి ఉంటాయి. మొదల్లో లోపల వచ్చేసి గేర్లు, సర్క్యూట్ బోర్డ్స్, మధ్యలో అశోక చక్రము. ఇంకా కేవలం త్యాగం మీదనే కాకుండా సైన్స్, విద్య, టెక్నాలజీ మీదనే నిలబడుతుందని దీని అర్థం. మన భవిష్యత్తు 2047 పైన ఉన్న ఆకులు ఉన్నాయి కదా, అవి మామూలు ఆకులు అయితే కావు. మనం సాధించిన విజయాలకు గుర్తులుగా గీయడం జరిగింది. చంద్రయాన్, విక్రమ్ ల్యాండర్, అంతరిక్షంలో మన శక్తికి ఏఐ, రోబోట్స్, భవిష్యత్తు టెక్నాలజీ, డ్రోను, ఫ్లయింగ్ కార్స్, ఇలా అత్యాధునికతకు గుర్తు. ఇకపోతే యూపీఐ ఆకు. ఈ ఆకు వచ్చేసి డిజిటల్ ఇండియాకు ప్రతీక. చెట్టు మధ్య నుండి రాకెట్ దూసుకుపోతున్నట్టు గీశాను కదా, అది భారతదేశం ఆగకుండా ముందుకు వెళ్తోందని దాని అర్థం. ఇండియా 2047 వెనుకన కనిపించే మెరిసే నగరమే భారత్ 2047. ఇది మనం కలలు కనే అభివృద్ధి చెందిన ఇండియాగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం 1947 to 2047 వరకు మన ప్రయాణాన్ని చూపిస్తుంది. త్యాగపు వేర్లు, ఆవిష్కరణ కొమ్మలు అనేదే దీని నినాదం. తాతల రక్తంతో తెచ్చిన స్వేచ్ఛను మనం తరం చదువుతో, టెక్నాలజీతో, కష్టంతో కాపాడుకొని వరల్డ్లో గ్రేటెస్ట్ కంట్రీగా నిలబడుతుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ చిత్రాన్ని A4 సైజ్ పేపర్ మీద గీశాను. ఓన్లీ బ్లాక్ పెన్ ఉంటుంది కదా, దాంతో మాత్రమే గీశాను. పెన్సిల్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు. క్రయాన్స్, 3 కలర్స్ ఆఫ్ క్రయాన్స్ ఉంటుంది కదా, అవే యూజ్ చేశాను. వాటర్ కలర్స్ ఏమి యూజ్ చేయలేదు. ఆ కలర్స్ వచ్చేసి బ్లూ కలర్, సాఫ్రాన్ అండ్ గ్రీన్. ఈ 3 కలర్స్ యూజ్ చేసి వేశాను. నాకు ఈ చిత్రం గీయడానికి 3 hours టైం పట్టింది. కొంచెం ఎందుకంటే పేపర్ సరిపోలేదు. సో కాబట్టి నెక్స్ట్ టైం ఈ రిపీట్ కాకుండా కొంచెం పెద్ద పేపర్ వేసుకొని చేద్దామని ట్రై చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రూట్ టు రాకెట్ 1947 నుంచి 2047 వరకు. రూట్ టు రాకెట్ అంటే వేర్ల నుండి రాకెట్ వరకు అని అర్థము. మన దేశం
త్యాగాల వేర్ల నుండి మొదలై రాకెట్ టెక్నాలజీ వరకు ఎలా ఎదిగిందనేదే దీని ముఖ్య ఉద్దేశము. చెట్టు వేర్లు ఉన్నాయి కదా, అవి వేర్లు అయితే మామూలు వేర్లు అయితే కావు. స్వాతంత్ర సమరయోధులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి. గాంధీజీ సత్యం, అహింస మార్గంలో ఎంచుకొని స్వాతంత్రం మనకు వచ్చిందని అనుకుంటాం. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ వచ్చేసి త్యాగానికి, తెగువకి, సైనికుడి వేషము, ఆయన త్యాగము, ఆయన పోరాటము స్వాతంత్రానికే గుర్తు చేస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి ఆమె మూడవ వేరు. ఆమె ఆడవాళ్ళ ధైర్యానికి, తెగువకు ఆమె ప్రతీక. వేర్లు వెనకలో ఉన్న గ్రామము వచ్చేసి పాత గ్రామము ప్లస్ ఒక పాత రైలు బండి ఉంది. నాటి పేద భారతదేశము పరిస్థితిని బట్టి చూపిస్తుంది. చెట్టు మొదలు పుస్తకాలతో తయారై ఉంది. ఇది స్వరాజ్యం, ఫ్రీడము, సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ ఇలాంటివి రిప్రజెంట్ చేస్తుంది. మొదలు లోపల గేర్లు, అశోక చక్రము, సర్కిట్ బోర్డ్స్ ఉన్నాయి. విద్య, సైన్స్ దీని మీద ఆధారపడే దేశం భవిష్యత్తు నిలబడుతుంది. 2047లో ఉన్న ఆకులని, అవి మామూలు ఆకులు అయితే కాదు. యూపీఐ డిజిటల్ పేమెంట్స్, చంద్రయాన్, విక్రమ్ ల్యాండరు, ఏఐ రోబోట్ హెడ్, సోలారు, డ్రోను, ఫ్లయింగ్ కార్కి ఆధునికతకు గుర్తు. చిత్రాన్ని గీయడానికి నేను ఓన్లీ బాల్ పెన్, బ్లాక్ పెన్తో గీశాను. పెన్ యూజ్ చేయను. ఈ చిత్రానికి 3 గంటల టైం పట్టింది. A4 సైజ్ పేపర్తో గీశాను. చెట్టు మధ్యలో నుంచి రాకెట్ దూసుకుపోతున్నది. భారతదేశం కూడా అలాగే ముందుకు సాగాలని దానికి అర్థము. వెనకల కనిపించే మెరిసే నగరమే భారత్ 2047 సంబంధించింది నగరమే. ఇది మనం కలలు కనే అభివృద్ధిని చెందాల్సిన దేశం. అది తాతల రక్తంతో తెచ్చిన ఈ స్వేచ్ఛను మన చదువుతో, టెక్నాలజీతో, కష్టంతో కాపాడుకొని ప్రపంచంలో గ్రేటెస్ట్ కంట్రీగా నిలబడాలని నా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశము. జై జై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.